అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ విషయంలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి ఐకాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తుంది. ఐకాన్ స్టార్ గా పిలువబడే బన్నీకి ఈ టైటిల్ యాప్ట్ అని టీం భావిస్తుందట. అయితే ఈ టైటిల్ కు గతంలో దిల్ రాజు సంస్థ ఎప్పుడో రిజిస్టర్ చేయించుకుంది. వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ కూడా తయారు చేశాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. దీంతో ఈ టైటిల్ ను అట్లీ మూవీకి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో 5 హీరోయిన్స్ నటించనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది ఆఖరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో ఒక సూపర్ హీరో కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అనేక ప్రసిద్ధ హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సినిమా కూడా 2 భాగాలుగా రూపొందనుందని తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ 3 విభిన్న షేడ్స్ లో కనిపించనున్నారని సమాచారం. అందుకే అట్లీలో ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, భాగ్యశ్రీ బోర్సే కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కల్కి తర్వాత దీపిక నటిస్తున్న రెండో తెలుగు సినిమా అల్లు అర్జున్దే అవుతుంది. కాగా కొన్ని నెలల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందింది దీపిక. దీంతో సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఆమెకు ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే షారుఖ్ ఖాన్ సరసన కింగ్ లో మహిళా ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించింది దీపిక. ఈ చిత్రాన్ని 700 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్లు సమాచారం. పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా రాబోతుంది. ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.